ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నేను పక్షి ప్రేమికుడిని అనమాట, అందుకని పక్షులు గట్ట పెరగడానికి ఇలా పెంచాను. ఏ పక్షి ఇది? ఏదైనా ఆడపక్షే ఓన్లీ. ప్యారడైజ్ ట్రైలర్ రిలీజ్ అయిందండి, చూసారా? రాత్రి ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిన్నాను. ఓకే, ఏమన్నారు? ఎలా అనిపించింది? ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిన్నారు. చాలా బాగుంది. సరే, ఆ బిర్యానీ లాగా ఇది కూడా ఉంటుంది అనుకుంటున్నారా? అట్ట ఉంటే ఇట్ట ఎందుకు ఉంటుందండి? లంచా ఏందండి ఆ రచ్చ? నాకు అర్థమైతలేదు అసలు. ఆ మాట ఎందుకు అన్నాడు చెప్పండి మీరు. ఏమో ఎందుకన్నాడో తెలియదు, కానీ ఆ టాటూని చూసి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది అది చెప్పండి. అసలు అన్నది చెప్తాను చూడండి. ఒక అందమైన అమ్మాయి చుడీదార్ వేసుకుని వెళ్తుంటే మీరు చూస్తారా? అంటే అబ్బాయిలు చూస్తారా? మీకే తెలియాలి. చూడరు. అదే బిగిని వేసుకెళ్తే చూస్తారు కదా. అలా అట్మాస్ఫియర్ అలా తిప్పాలి అంటే ఏదైనా వైరల్గా కావాలి. నార్మల్గా కామన్గా ట్రైలర్ వచ్చి అలా పోయింది అనుకోండి, ఎవడో చూడదు కదా. ఏదో ఒకటి ఇలా ఉండాలి కాబట్టి పెట్టారని నాకు అనిపించింది. అవును, జస్ట్ కామన్ గా చెప్పడానికి అయితే అట్లా వాటర్ కదా ఏదో ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది కదా దాని వెనక. దాని గురించి ఏం చెప్తారు మరి? అంటే బేసికల్లీ నాకు అర్థం అవ్వలేదు ఏంటంటే, దాదాపు కొడుకు కథ అని పెట్టారు కదా. అంటే ఆయననా లేకపోతే వేరే వాడిని ఈయన తిడుతున్నాడనా లేకపోతే అది నాకు ఇప్పుడు దాకా ఇంటెన్షన్ అర్థమవుతలేదు. మీకేమైనా అర్థమైందా? అంటే ఒక కొడుకు కథ అలా అన్నాడా, లేకపోతే వాడెవడదో కథ ఈయన చెప్తున్నాడా అంటే దాని అర్థం అవ్వలేదండి నాకు. అదొకటే కొంచెం, అదంతా కూడా ఓవరాల్ అదొకటి వదిలేస్తే మిగతా మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? ఇంకేముంది దాని తర్వాత ఇంకేం 2 జల్లు వేసుకున్నాడు, ముఖం మీద మేకప్ వేసుకున్నట్టు వేసుకోలేనట్టు, అలాగే కొంచెం వైల్డ్గా స్వాగ్గా మాస్ మసాలా కింద తెలంగాణ అట్లా కొంచెం ఇలా చూపించాడు అన్నమాట మ్యాజికాలిటీగా, అంతే. అంటే ఇప్పుడు మామూలుగా నాని గారి సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు అనే ఒపీనియన్ ఆడియన్స్కి ఉంది. అంటే ఇప్పుడైతే ఒక బూత్తో ఆ టాటూ వేసుకొని వచ్చాడు ఆయన. అండ్ ట్రైలర్ చూస్తే చాలా మాస్గా అనిపించింది అనమాట. ఇది వరకు డీసెంట్ సినిమాలు తీసే ఆయన ఇప్పుడు మాస్ సినిమా తీయడానికి కారణం ఏమంటారు? దట్టు ఆయన సొంత ప్రొడక్షన్లో కూడా చేస్తున్నాడుగా. ప్రతిరోజు బిర్యానీ తినాం కదండి, పులిహోర తింటాం, మళ్ళీ పెరుగన్నం తింటాం, అట్టనే అనమాట. ఆయన ఇప్పుడు దాకా కొంచెం మెలిడీ ఆర్టిస్ట్ కింద అందరికీ ఫ్యామిలీ ఆడియన్కి అందరికీ నచ్చేటట్టు చేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా అంటే ప్రతి ఒక్కరిని మాస్ ఆడియన్స్ని కూడా క్రేజీ తెప్పిద్దామని ఇలా చేస్తున్నాడేమో అని నాకు అనిపించింది, అంతే. అంతకుమించి ఏమీ లేదు. సరే సినిమాలో చూడాలి, దాంట్లో ఏముందండి, గ్లిమ్స్లో ఏముంది, ఏమీ లేదు కదా, 20 సెకండ్స్ అంతే, దాంట్లో ఏం కనిపించదు. పిక్చర్ అవి బాకీ అన్నట్టు. అసలు ఈ ప్యారడైజ్ అని ఎందుకు వచ్చింది తెలుసా మీకు? చెప్తాను చూడండి, ఇది వినండి మీరు. ప్యారడైజ్ అని సినిమా పేరు ఎలా వచ్చింది తెలుసా? ఇలా దసరా మూవీ సక్సెస్ అవగానే ఇలా టీం అంతా కూడా ప్యారడైజ్ బిర్యానీ తినడానికి వెళ్ళారనమాట. ఎవరు ఆన్లైన్లో కూడా డబ్బులు లేకపోతే ఆ ఓనర్ వచ్చి మీరు డబ్బులు కట్టండి, లేకపోతే ఇది కొత్త సినిమాలో ఈ హోటల్ పేరు పెట్టుకోండి అన్నారు. ఇంకేం చేస్తారు మరి, డబ్బులు లేవు, ఈ కొత్త సినిమా పేరు ప్యారడైజ్ అని పెట్టుకున్నారు. అట్టొచ్చింది ప్యారడైజ్ అని. అర్థమైందా నీకు? అంటే నీకు తెలియకపోతే జనానికి చెప్పు, ఇదే మాదిరిగా. సరే, ఇప్పుడు ఏంటంటే ఏదో అడుగుదాం. ఏం అడగద్దండి, నా ఫోన్ నెంబర్ అడుగుతారు, నేను ఇవ్వను. మా ఆవిడ ఏమన్నా మీ ఫోన్ నెంబర్ మాకు ఎందుకండి? ఏమో మా ఆవిడ ఏమన్నది కాపర్దా సీల్ది, మీ ఆవిడ మించుకొని వస్తానండి. చెప్పండి. నెక్స్ట్ 1 గ్రీన్ టీ టాటా అయిపోయింది. సరే, ప్యారడైజ్లో మీకు బీజిఎం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎలా అనిపించాయి ఏంటి? సాంగ్స్ ఎక్కడ వచ్చినాయి? అదే ఏదో బ్యాక్గ్రౌండ్ జిగ్ 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 బీజిఎం వచ్చింది, ఏదో ఉందిలేండి. ఏమో చూద్దాం, పిక్చర్ ఏదో ట్రైలరు ఏదో అంటారు కదా, అది రిలీజ్ అయినప్పుడు చెప్తుంది దాని కదా. ఇప్పుడు దాకా షూటింగే చేయలేదు అసలు. నాలో ఏదో గ్రీన్ మ్యాట్లో పెట్టి. నాని అంటేనే న్యాచురల్ స్టార్ కదా, అంటే డీసెంట్లో నచ్చిందా మీకు? ఇలా మాస్ ఓరియంటెడ్ మూవీలో మీకు నచ్చుతుందా? అమ్మాయి సారీ కట్టుకోవడం కన్నా బిగిన వేసుకుంటేనే నచ్చుతుంది. అలాగే నాని వైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, వైల్డ్గా ఉంటేనే నచ్చింది అనమాట. ఆల్రెడీ చూసాం కదండి, కాబట్టి. ఇంతకు ముందు కూడా సరిపోదా శనివారంలో కూడా మాస్ క్యారెక్టర్ చేశాడు. అది 50-50 కదా, సరిపోదు శనివారం. ఇప్పుడు అసలైన ఆదివారం అనమాట. బాగుంది నిజంగా. అంటే ఎలా అవుట్పుట్ వస్తుందో తెలియదు. అయితే ఇట్టు కూడా వేస్తాడో లేకపోతే ఎక్కడ కొడతాడు ఏం కొడతాడో తెలియదు, అంతే. మొత్తానికి ఎంత స్కోర్ చేస్తారంటారు? స్కోర్లు గట్టి నాకు రావండి, వదిలేసండి, అంతే. ఓకే, మీకు సైట్ ఎంత ఉంది? నాకు సైట్ అండి 3 ఎకరాలు ఉందండి. మా బాబు ప్యాకాడి మొత్తం పోయిందండి. అదే గ్లాసెస్ లేవు కదా? గ్లాసులు లేవంటే రాత్రి మందు వేస్తున్నప్పుడు
గ్లాసులు 2 గ్లాసులు తక్కువ వచ్చినాయి అని ఈ గ్లాసులు తీసి మందేసామండి. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నైస్.